రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారబోతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ అంటే ఇకపై ప్రపంచమంతా కాకినాడ పేరు గుర్తుకు తెచ్చుకుంటుందన్నారు. కాకినాడలో గ్రీన్ కో, ఏఎం గ్రీన్ సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఏఎం గ్రూప్ చైర్మన్ చలమలశెట్టి అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 2027 జూన్ నాటికి కాకినాడ నుంచి 5 లక్షల టన్నుల గ్రీన్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 3 విడతలుగా ప్లాంట్ విస్తరణ చేపట్టనుండగా కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారీకి 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెట్టుబడులకు అదనంగా మరో $10 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు ఏఎం గ్రీన్ సంస్థ వెల్లడించిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి రాష్ట్రమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 2014లో గ్రీన్ ఎనర్జీకి, 2025లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు నాంది పలికామన్నారు. యూనిట్ విద్యుత్ ధరను 5.19 రూపాయల నుంచి 4.20 రూపాయలకు తగ్గించామని, మరింతగా తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 1000 కిలోమీటర్లకు పైగా తీరమున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, హబ్ అండ్ స్పోక్ మోడల్లో 20 పోర్టులు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు, చమురు వంటి సంప్రదాయ ఇంధనాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నామని, డ్రోన్ అంబులెన్సులు, డ్రోన్ టాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టే ప్రణాళికలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీని అధికారికంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలో తొలిసారి అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంటుకు శ్రీకారం చుట్టడం చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.